जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది అయోధ్యకాండం 92వ సర్గలో ఉన్నాం. 91వ సర్గలో భరద్వాజ మహర్షి భరతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అతనికి సైన్యానికి మొత్తానికి ఆశ్రయాన్ని ఇవ్వడం, ఆతిథ్యం ఇవ్వడం కనిపిస్తుంది. 92వ సర్గలో భరతుడు సేనా సమేతుడై చిత్రకూటానికి వెళ్తాడు. పరివార సహితుడైన భరతుడు ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రి అక్కడ గడిపి అనుజ్ఞ వేడవలెనను కోరికతో భరద్వాజును సమీపించాను. అగ్నిహోత్రం పూర్తి చేసుకొని కూర్చుని ఉన్న ఆ భరద్వాజ మహర్షి ముకుళిత హస్తములతో తన వద్దకు వచ్చిన ఆ భరతునితో ఇట్లనెను: నీవు మా ఆశ్రమం నందు రాత్రిని సుఖముగా గడిపినావా? మీ పరిజనమునకంతను పరిపూర్ణముగా ఆతిథ్యము లభించినదా చెప్పుము. ఆ ఋషికి చేతులు జోడించి నమస్కరించుచు భరతుడు ఇట్లు పలికెను: ఓ పూజ్యుడా, అమాత్య సహితుడనైన నేను సమస్తమైన నా సైన్యము, వాహనములు కూడా నీవు ఇచ్చిన సమస్త భోగములచే తృప్తి పొందిన వారమై సుఖముగా ఉన్నాము. మా పరిచారకుల దగ్గర నుండి కూడా మేమందరము శ్రమను, సంతాపమును తొలగి మంచి ఆహారము భుజించి ఉత్తమమైన గృహములలో సుఖముగా నివసించాము. ఋషిశ్రేష్ఠుడా, వెళ్ళుటకై అనుజ్ఞ కోరుతున్నాను. సోదరుని వద్దకు ప్రయాణమైన నా విషయమున స్నేహమును చూపుము. శ్రీరాముని ఆశ్రమము ఎక్కడ ఉన్నదో, అతడి పోవుటకు ఏది మార్గమో, ఎంత దూరమో చెప్పుము. భరద్వాజుడు సోదరిని చూచుటకై ఆసక్తి కల భరతుని మాటలు విని అతనితో ఇట్లనను: ఇక్కడ నుండి 3.5 యోజనముల దూరమున నిర్జన వనమునందు అందమైన సెలయేళ్ళు, అడవులు కల చిత్రకూటమను పర్వతము ఉన్నది. దాని ఉత్తర పార్శ్వమున అంటే ఉత్తరం వైపు మందాకిని నది ఉన్నది. దాని తీరమునందు పుష్పించిన వృక్షములు దట్టముగా ఉండును. పుష్పించిన అందమైన అరణ్యములు కూడా దాని ఇరు పార్శ్వములందును ఉండును. ఆ నదికి అవతల చిత్రకూట పర్వతము, దానిపై ఆ రామలక్ష్మణుల పర్ణశాల ఉన్నవి. వారు ఆ పర్ణశాలలో నివసించుతున్నారు. నిశ్చయం గజములతోనూ, అశ్వములతోనూ, రథములతోనూ నిండిన సేనను దక్షిణ మార్గమున కానీ, నైరుతి మార్గమున కానీ నడిపించుకొని వెళ్ళినతో శ్రీరాముడు నీకు కనబడును. ప్రయాణమును గూర్చి విన్న దశరథుని భార్యలు తమ వాహనముల నుండి దిగి ఆ భరద్వాజ మహర్షి చుట్టూను చేరి నిలిచిరి. కృషించి దీనురాలై వణుకుతున్న కౌసల్య, సుమిత్రాదేవి ఆ భరద్వాజుని పాదములను స్పృశించి నమస్కరించిరి. తన కోరిక నెరవేరక సర్వలోక నిందిత అయిన కైకేయి సిగ్గుపడుచు ఆ భరద్వాజ ముని పాదములు స్పృశించి నమస్కరించాను. ఆమె భగవంతుడైన ఆ మహామునికి ప్రదర్శనం చేసి దీనమైన మనస్సుతో భరతుని దగ్గర నిలబడెను. భరద్వాజుడు, ఓ భరత, నీ తల్లులలో ఎవరో తెలుసుకొనగోరుచున్నాను అని భరతునితో పలికెను. భరతుడు చేతులు జోడించి నమస్కరించుతూ ఇట్లు పలికెను: ఓ మహాముని, దీనురాలై శోకము చేతను, ఉపవాసముల చేతను కృషించి ఉన్న దేవతా సదృశురాలకు ఈమె తండ్రి గారి పట్టపురాణి అయిన కౌసల్యాదేవి. ఈమెయే పురుషశ్రేష్ఠుడైన రాముని అదితి ధాతను కన్నట్లు కన్నది. దుఃఖించుతున్న మనస్సుతో వనమధ్యమునందు పుష్పములు రాలిపోయిన కర్ణికార శాఖ వలె కాంతిహీనయై కౌసల్య ఎడమ భుజమునకు దగ్గరగా నిలిచి ఉన్నది సుమిత్ర. దేవతలతో సమానులు, వీరులు, సత్య పరాక్రమవంతులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురు ఈ సుమిత్రాదేవి పుత్రులు. కోప స్వభావము కలది, వివేకము లేనిది, నేనే అందమైన దానను అను గర్వము కలది, ఐశ్వర్యమునందు కోరిక కలది, ఆర్యురాలు వలె కనబడు అనార్యురాలు, క్రూరురాలు, పాపమైన నిశ్చయము కలది అయిన ఈమెయే నా తల్లి అయిన కైకేయి. ఈమె మూలముననే పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకు మరణము వంటి అరణ్యవాసము ప్రాప్తించినది. దశరథ మహారాజు పుత్ర వియోగముతో బాధపడుతూ స్వర్గస్థుడైనాడు.
ఈమెయే నాకు వచ్చిన ఈ మహావ్యసనమునకు, నాకు వచ్చిన కష్టానికి మూల కారణము. నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు కళ్ళు ఎర్రబాడి గద్గదమైన కంఠస్వరముతో ఇట్లు పలికి, పగబట్టి బుసలు కొట్టుచున్న పాము వలె నిట్టూర్పులు విడిచెను. ఈ విధముగా పలుకుతున్న భరతుని మాటలు విని మహాబుద్ధిశాలి అయిన భరద్వాజ మహర్షి మంచి అర్థము కల మాటలు చెప్పాను. ఓ భరత, నీవు కైకేయి విషయమున దోషమును చూడవలదు. శ్రీరాముని అరణ్య గమనము వలన మున్ముందు సుఖకరమైన ఫలితము లభించగలదు. శ్రీరాముని అరణ్య గమనము వలన దేవతలకు, దానవులకు, పరిశుద్ధ హృదయులైన ఋషులకు హితమే కలుగుతున్నది. భరతుడు ఆ భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ప్రయాణమునకు సన్నద్ధుడై, ప్రయాణమునకు సన్నాహము చేయబడుగాక అని సైన్యమును ఆజ్ఞాపించెను. పిమ్మట అనేక విధములైన జనులు ప్రయాణము కొరకై ప్రకాశించుతున్న బంగారముతో అలంకరించిన గుర్రములు కట్టిన రథములను ఎక్కిరి. బంగారు నడుముతాళ్ళు, పతాకలు ధరించిన ఏనుగులు, ఆడ ఏనుగులు ధ్వని చేయుచు వర్షాకాలమునందలి మేఘముల వలె బయలుదేరను. అమూల్యమైన చిన్నవి పెద్దవి అయిన అనేక విధముల వాహనములు బయలుదేరినవి. కాలిబంట్లు కాలినడకనే వెళ్ళిరి. కౌసల్య మొదలైన స్త్రీలు రామదర్శనము కోరుతూ సంతోషించుతున్నవారై ఉత్తమములైన వాహనములను ఎక్కి వెళ్ళిరి. శ్రీమంతుడైన భరతుడు చంద్ర సూర్యుల కాంతి వంటి కాంతి గల సిద్ధము చేయబడిన మంగళకరమైన పల్లకీని ఎక్కి పరివార సమేతుడై వెళ్ళెను. గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ నిండిన ఆ మహాసేన పైకి లేచిన మహామేఘము వలె దక్షిణ దిక్కును ఆవరించుతూ మృగములు, పక్షులు నిండి ఉన్న వనములను దాటి గంగ ఆవలి ఒడ్డున పర్వతముల మీదుగను నదుల మీదుగను ప్రయాణము చేసెను. ఆ సేన మృగ పక్షి సముదాయములను భయపెట్టుచు ఆ మహావనమును ప్రవేశించుచు ప్రకాశించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 92వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.